వీళ్ళ గ్రేట్ థింగ్ ఏంటంటే ఒక లెజెండరీ అవార్డు ఇంకో లెజెండరీకి వీళ్ళ ఇవ్వడం అనేది గ్రేట్ థింగ్ అండి. నిజంగా కూడా 200% రైట్ అండి ఈ అవార్డు సెలక్షను. అది ఎస్వి రామారావు గారు చేశారని నాకు ఏం చెప్పారు. అదే మన వారు, పద్మనాభం గారు, వీరు, కిన్నెర రఘురామ గారు ముగ్గురు కలిసి చేశారని తెలిసింది. నిజంగా కూడా గ్రేట్ సార్. ముందుగా బ్రహ్మానందం గారికి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. సూర్యకాంతం గారితో నేను ఒకే ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. 1972లో ఊరికి ఉపకారని కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టరు. వారి సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు సూర్యకాంతం గారు గుగ్గిళ్ళ గురవమ్మ అనే ఒక క్యారెక్టర్ చేశారు దీంట్లో. అయితే వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేంత అప్పుడు మాకు స్తోమత లేదు అప్పట్లో. గ్రేట్ ఆర్టిస్ట్ అండి ఆవిడ. ఆవిడ గురించి చెప్పడానికి ఇప్పుడు అందరూ చెప్పే ఉన్నారు, ఎన్నో పేపర్లో మీరు కూడా చదివే ఉన్నారు. ఇవన్నీ మన కిన్నెర రఘురామ గారు శత జయంతోత్సవం సందర్భంగా ఒక ఆర్టికల్ రాశారు. ఆర్టికల్లో ఏమని రాశారు, ఒక 2 లైన్స్లో ఆవిడ యాక్టింగ్కి కెమెరా కూడా భయపడేదట. కెమెరా భయపడిందని మీరు రాశారు, కానీ ఆవిడ హృదయం ఎంత మంచి హృదయమో తెలుసా? భయపెట్టి లెన్స్ను పాడు చేసిందనుకోండి, పగలగొట్టిందనుకోండి ప్రొడ్యూసర్ క్లాసు. అంటే ఆవిడ వెనకాల అంత మంచి హృదయం ఉందండి నిజంగా కూడా సూర్యకాంతం గారి ముందు. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు సూర్యకాంతం గారి మీదండి. మా ఫ్రెండ్ ఇది క్రియేషన్ కాదు, రియల్గా జరిగిందండి. నా క్లాస్మేట్ వెంకటరమణ అని ఒక ఆయన ఉండేవాడు. నేను మద్రాసుకు వచ్చేసాను. అతను సింగపూర్లో జాబ్ చేయలో సెటిల్ అయ్యాడు. వాళ్ళ తల్లిదండ్రులు సంబంధం కుదిర్చారు, ఫోటోలు పంపించారు. ఓకే మీ ఇష్టం, ఈ అమ్మాయి బాగుంది, మీకు కూడా బాగుంటే సెటిల్ చేసేయండి అన్నారు. సెటిల్ చేసేసారు. చేసేసిన తర్వాత నిశ్చితార్థం, దానికి కూడా అతను రాలేదు. నిశ్చితార్థం చేసేసారు. చేసేసిన తర్వాత ఆ నిశ్చితార్థం ముహూర్తం పేపరు అతనికి పోస్ట్లో పంపించారండి వాళ్ళ నాన్నగారు. పంపించినప్పుడు దాంట్లో చదివాడు, వాళ్ళ మామగారి పేరు చదివి అత్తగారి పేరు సూర్యకాంతం అని చదివాడండి. కంగారు పడ్డాడండి అతను. ఇదేంటి సూర్యకాంతమా అని అతనికి అప్పటికే అన్ని సినిమాల మీద ప్రభావం పడుందేమో భయపడిపోయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది సూర్యకాంతం పేరు ఆవిడది, నాకు ఎందుకు చెప్పలేదు మీరు, సూర్యకాంతం గారు కూతురు అయితే నాకు వద్దు అనేసాడు సార్. ఎంత బతిమాలినా తండ్రులను కుదరదో క్యాన్సిల్ చేయండి అన్నాడు. ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిందండి తల్లికి, ఈ వెంకటరమణ తల్లికి హార్ట్ అటాక్ వచ్చి బెడ్ మీద పడిపోతే ఇతను ఆ ఊరి నుంచి ఇక్కడికి వచ్చాడండి. సింగపూర్ నుంచి వచ్చాడు, కూర్చున్నాడు. ఈ లోపల పని మనిషి వచ్చి కాఫీ ఇచ్చి నమస్కారం అని చెప్పి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళిందండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరమ్మా ఈ పని మనిషి అంటే, మన వీధి చివరన ఉన్నదే వాళ్ళు ఒక ఇల్లు, ఆ ఇంటిలో అద్దెకుండే ఈవిడి పని మనిషి కాదు అని చెప్పాడు. ఇది సుబ్బారావు నా క్లాస్మేట్. సుబ్బారావు మీ క్లాస్మేట్, సుబ్బారావు ఇంట్లో ఉంటున్నారు అని. అలాగా, వెరీ గుడ్ అన్నాడు. అయిపోయింది. తర్వాత సుబ్బారావుని ఈయన వస్తూ ఉంటే సుబ్బారావుని కలిశాడు. సుబ్బారావుని కలిసినప్పుడు మీ ఇంట్లో అద్దెకుంటున్నారంట కదా, ఆవిడ భలే సేవలు చేస్తుందా మా అమ్మకి అన్నాడు. అది పిచ్చినా కొడక, మా ఇంట్లో అద్దెకుండే ఆవిడ కాదు, కాబోయే అత్తగారు సూర్యకాంతం అని చెప్పారండి. చెప్పగానే ఇమ్మీడియట్లీ ఐడియా మార్చుకుని ఇంటికి వచ్చి కోపం వచ్చి ముందు అమ్మని అడిగాడు, ఏమ్మా ఆవిడ ఎవరు, ఆవిడ సుబ్బారావు ఇంట్లో అద్దెకుండేవాళ్ళ? అవును. సుబ్బారావు కలిశాడు, మ్యాటర్ అంతా చెప్పాడు. ఆవిడ ఇలాగ అయిపోయిందని పిలువు ఆవిడని ఒకసారి అన్నారు. పిలిచారండి. పిలిచిగానే క్షమాపణ చెప్పాడండి ఆవిడకి. అంటే సూర్యకాంతం గారిది కూడా అటువంటి మనసే. సూర్యకాంతం గారు గయాళీ పాత్రల్లో మనం భయపెట్టిందని అందరూ అంటున్నారు, కానీ కాదు, ఆవిడకి కూడా అటువంటి మనసు హృదయం ఉంది అనేదానికి ఎగ్జాంపుల్ నేను చెప్పాను సార్. ఇకపోతే బ్రహ్మానందం గారు నా సినిమాల్లో ఎన్ని సినిమాల్లో కామెడీ, అసలు కెమెరా పక్క నుంచి నేను ముందు నవ్వేవాడిని అందరికంటే. ఆయన అనేవారు కూడా, ఏంటంటే మీరు నవ్వేస్తున్నారు ముందు అని. అంటే అంత నవ్వించేవారు ఆయన. ఆ క్యారెక్టర్లో అంత అలా ఒదిగిపోయి గొప్పగా చేసినటువంటి బ్రహ్మానందం గారు నాకు మరి నా సినిమాల్లో 76 సినిమాల్లో నిజంగా సగం సినిమాల్లో ఆయన ఉన్నారండి బ్రహ్మానందం గారు.
మరి అన్ని సినిమా పేర్లు నాకు అంత గొప్పతనం తీసుకొచ్చినాయి అంటే ఇటువంటి వారి వల్లే. నిజంగా కూడా చెప్పాలంటే ఇదిగో నా మొదటి హీరో మురళీమోహన్ గారు పక్కనే ఉన్నారు. నా సినిమాలతో చేసినటువంటి ఆలీ గారి హీరోగా కూడా సినిమా చేశాను నేను ఆయనతోటి. ఇప్పుడు వెళ్ళిపోయిన తనికెళ్ళ భరణి గారు ఎన్నో సినిమాలు చేసాం. అలాగే బ్రహ్మానందం గారు చేసిన పాత్రలు మాత్రం మరువలేని పాత్రలు నాకు అత్యద్భుతం అండి. అద్భుతంగా అటువంటి వ్యక్తికి ఈరోజు ఒక లెజెండరీ అవార్డుని లెజెండరీకి ఇవ్వడం అనేది నాకు నిజంగా ఆనందంగా ఉందండి. నా ఆర్టిస్ట్ అని చెప్పుకోవడానికి నాకండి నేనండి. అటువంటిది ఈరోజు ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి కిన్నెర రఘురామ గారికి ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. ఈయన గుర్తు చేశారు ఇప్పుడు నాకు. ఎలకా మజాకా అనే సినిమా తీస్తున్నాను. ఆ ఎలకా మజాకా సినిమాలో ఏం జరిగిందంటే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది. ఎలకే ఒక మనిషి విఘ్నేశ్వరుడి యొక్క రిప్రజెంటేషను. అది ఎవరేస్తే బాగుంటుందంటే బ్రహ్మానందం గారు అన్నారు. ఇమీడియట్లీ మా ప్రొడ్యూసర్లు ఏమన్నారు, అమ్మో బ్రహ్మానందం గారు కష్టం సార్, బోల్డ్ డబ్బులు అడుగుతారు ఆయన, మనం చాలా కష్టం, ఇన్ని రోజులు రావాలి కదా అది ఇది అన్నారు. అన్ని రోజులు వద్దు, ఆయన వర్క్ అంతా గ్రీన్ మ్యాట్లో తీసేస్తాను, నేను 2 డేస్లో తీసేస్తాను, వెళ్ళి మాట్లాడదాం అన్నాను. వెళ్ళి మాట్లాడేవానండి, నేనే మాట్లాడాను. ప్రొడ్యూసర్ కొత్తోడు, ఏమంటే బ్రహ్మానందం గారు ఇలాగ చెయ్యాలి, మీరు 2 డేస్, మరి ఏంటి ఇమ్మంటారు, ఎలాగా రెమ్యూనరేషన్ ఎట్లాగా అంటే, సార్ మీరు ఏమనుకుంటున్నారు కవర్లో పెట్టి నాకు ఇచ్చేయండి అంతే చాలు, ఇంకేం అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారు. మా గురువు గారి సినిమాకు కూడా అదే జరిగింది, మీకు గుర్తుందో లేదో. మా గురువు గారి సినిమాలో మీరు యాక్ట్ చేశారు, పైసా డబ్బులు అడగలేదు, డబ్బింగ్కి వస్తున్నారు తెల్లారి, మీరు డబ్బింగ్కి వచ్చారు, డబ్బింగ్ చెప్పేసారు, వెళ్ళిపోయారు. తెల్లారి పిలిచాడు ఆయన నన్ను, నరసరావు బ్రహ్మానందకి డబ్బులు ఇవ్వలేదయ్యా, మనం డబ్బింగ్ కూడా చెప్పి వెళ్ళిపడి కవర్ తీసుకెళ్ళి అనండి. ఆ కవర్ తీసుకొచ్చి మీకు ఇచ్చాను నేను. ఆ కవర్లో ఏముందో నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. అటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారండి. అలాగే నాకు టైమింగ్కి నా వరకు మాత్రం షూటింగ్లో ఎప్పుడూ ట్రబుల్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు, అత్యద్భుతంగా వచ్చి షూటింగ్ చేసి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారు. అలాగే కాదు, ఇంకొక గొప్ప విషయం ఉందండి ఆయనలో. టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎంకరేజ్ చేస్తారండి వాళ్ళని. ఆయన ఓ రోజు మిమిక్రీ శ్రీనివాస్ కాదు, అతని పేరేం పేరండి, శివారెడ్డి, మిమిక్రీ శివారెడ్డిని నా దగ్గర ఓ ఫంక్షన్లో పిలిచి, నరసింహారావు గారు మంచి ఆర్టిస్ట్ అండి, ఇతన్ని ఎంకరేజ్ చేయండి సార్, మీరు బ్యూటిఫుల్గా ఉంటుంది, మీకు మీ సినిమాకి వెళ్ళి ఎలివేషన్ వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి బ్రహ్మానందం గారు. అలాగే సత్యం రాజేష్తో కూడా ఓ రోజు చెప్పారు నాకు, నా గురించి, సత్యం రాజేష్ గురించి నాతో చెప్పారు. సో ఆయన అంటే ఇది పోటీ ప్రపంచం, ఈ పోటీ ప్రపంచంలో ఒకళ్ళు ఎంకరేజ్ చేయరండి. అటువంటిది నాకు జంజాల్ గారు తర్వాత మళ్ళీ వీరే కనిపించారు నాకండి. నిజంగా కూడా జంజాల్ గారు కూడా అదే చేశారు సార్ నాకండి. జంజాల్ గారు నేను హాస్య చిత్రాలు తీస్తున్నానని చెప్పి పిలిచి భుజమే చెయ్యేసి నన్ను కౌగిలించుకుని ఓ ఫోటో తీయించి, మీ ఇద్దరం 2 గుళ్ళుతో ఉన్నాం, ఆ గుళ్ళుతో ఉన్న ఫోటో వెనకాల రాసి పంపించారు, హాస్యం అంటే 2 గుళ్ళ పిస్తోల్, ఒక పిస్తోల్ నుంచి 2 గుళ్ళు వస్తాయి అని రాశాడండి ఆయన. అంటే ఆయన పక్కన నన్ను చేర్చుకున్నారు వ్యక్తి. అటువంటి వ్యక్తే మీరు కూడానండి. నిజంగా అటువంటి బ్రహ్మానంద గారికి వాళ్ళ అవార్డు ఇవ్వడం కూడా గ్రేట్ థింగ్. శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం కలగజేసిన కిన్నెర రఘురామ గారు లేచి నిలబడ్డారు నన్ను వెళ్ళిపోమని. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రోజారామణి గారిని